వెల్కమ్ టు గేమ్ చేంజర్ డెప్త్ రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక్క విషయం, చాలా మంది కింద కామెంట్స్ అయితే చేస్తున్నారు, సినిమా చూడకుండా నువ్వు రివ్యూ చెప్తున్నావు, ఎంత పొద్దున్నే ఎక్కడ చూస్తున్నావు తెలంగాణలో అని. వాళ్ళ కోసమే ఈ టికెట్స్ అనమాట. అండ్ థియేటర్లో ఫోటో కూడా అడుగుతున్నారు. మొన్న ఈ మధ్యన అంతే పెడితే కాపీరైట్ స్ట్రైక్ చేశారు, దానివల్ల అయితే పెట్టట్లేదు. సినిమా చూడకుండా నేను ఎట్టి పరిస్థితుల్లో రివ్యూ ఇవ్వను. దీన్ని మీరు ఒప్పుకోకపోయినా నిజం అనమాట. ఇది నా యూట్యూబ్ ఛానల్ మీద ప్రామిస్. గేమ్ చేంజర్ సినిమా అయితే చూసా. ఓకే, ఇదంతా ఎందుకు, మొత్తం సినిమా అయితే మీకు వివరిస్తా. మొత్తం సినిమా అంతా కూడా మీకు కళ్ళ కట్టినట్టు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా. సినిమాలో ఏడ బొక్కలు ఉన్నాయి, ఏడ లెక్కలు ఉన్నాయి, నిజంగా సినిమా బాగుందంటారా లేదా, ఎంత వసూలు చేస్తుంది, మరి మన రామ్ చరణ్ గారు కంబ్యాక్ ఇచ్చినట్టేనా, శంకర్ గారు కంబ్యాక్ ఇచ్చినట్టేనా అనేటటువంటిది మీరే డిసైడ్ కండి. సినిమా పాయింట్ టు పాయింట్ వివరిస్తా. పాయింట్ టు పాయింట్ వివరించేటప్పుడు కొద్దిగా బోర్ అనిపిస్తుంది. వీడియో అయితే చివరిదాకా చూడండి. మొట్టమొదటి ఏంటంటే, సినిమా స్టార్ట్ అయ్యేది మన శ్రీకాంత్ గారి దగ్గర అనమాట. ఆయన ఏంటంటే పాప ఆయన సడన్గా హార్ట్ అటాక్ వస్తుంది, తీసుకెళ్తుంటే ఫ్లైఓవర్ కూలిద్ది, ట్రాఫిక్ జామ్ అయింది. అప్పుడు ఆయన రియలైజ్ అవుతారు అనమాట, నేను చేసినటువంటి అన్యాయాలు, ఫ్లైఓవర్ కూలిపోయింది, దీనివల్ల ఈ విధంగా అయింది, ఇక మీద నేను అన్యాయాలు చేయకూడదు, నీతిగా న్యాయంగా ఉండాలని చెప్పి ఆయన అనుకుంటాడు. ఆయనకప్పుడు ఒక ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది, అదే అప్పన్న ఫ్లాష్ బ్యాక్. అతనికి మనకి ముందుకెళ్ళే కొద్ది వివరిస్తుంది అనమాట. ఆ తర్వాత మన రామ్ నందన్ ఎంట్రీ. రామ్ నందన్ ఐపీఎస్గా రిజైన్ చేసి ఐఏఎస్ఐ తిరిగి వస్తూ ఉంటాడు. దాంతో తన ఫ్లాష్ బ్యాక్ వాళ్ళు తన మీద అయితే దాడి చేస్తారు. ఆ టైంలో ట్రైన్ అయితే ఆపుతారు. ట్రైన్లోనే ఈ బనీన్ ఫైట్ అయితే ఉంటుంది అనమాట. బనీన్ హెలికాప్టర్ ఫైట్ అదంతా కూడా అక్కడే. మనమంతా కూడా ఇంటర్వెల్ అని చెప్పి అనుకున్నాం, అదైతే ఇంటర్వెల్ కాదు, అక్కడ జరిగేటటువంటి ఫైట్. ఇక ఫైట్ అయిపోయిన తర్వాత అసలు బాగుంది ఈ ఫైట్, నెక్స్ట్ లెవెల్, ఎంట్రీ కూడా నెక్స్ట్ లెవెల్, అక్కడ బీజిఎం కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఆ తర్వాత కలెక్టర్గా ఛార్జ్ అయితే తీసుకుంటాడు. కలెక్టర్గా ఛార్జ్ తీసుకున్నటువంటి ఈ టైంలో శ్రీకాంత్ గారి దగ్గర ఒకటి వస్తుంది అనమాట. ఇప్పటిదాకా మనం జనం మీద పడి దోచుకున్న చాలు, ఇక మీద జనం కోసం ఉందాం. 5 సంవత్సరాల పదవులు 4 సంవత్సరాలు అయిపోయింది, ఇంకొక సంవత్సరమే ఉంది. 1 సంవత్సరం ప్రజలకి నీతి న్యాయంగా ఉండాలని అనుకుంటారు. ఎస్జే సూర్య మరియు తన అన్న కలిసి సీఎం కావాలనుకుంటాడు. శ్రీకాంత్ ఎప్పుడు చచ్చిపోతారని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు అనమాట. ఈ విధంగా అన్యాయాలన్నింటినీ కూడా అటు శ్రీకాంత్ ఆపుతూ ఉంటాడు. మన రామ్ నందన్ అయితే ఛార్జ్ చేసుకుంటాడు. ముందైతే అక్కడ ఉన్నటువంటి కరప్టెడ్ క్రిమినల్స్ని, ఆఫీసర్లని అందరికీ పిలుస్తాడు. అండ్ రేషన్ షాప్ వాళ్ళని అయితే ముందు టార్గెట్ చేస్తారనమాట. రేషన్ బియ్యంలో నువ్వు కెమికల్ కలిపి అమ్ముతున్నావు, దానివల్ల ఎలకలే చచ్చిపోయినని చెప్పి అక్కడ రేషన్ బియ్యాన్ని సీజ్ చేస్తాడు, ఇసుక మాఫియాని సీజ్ చేస్తాడు, ఇంకా మాల్స్ని కూల్చేస్తాడు. ఈ విధంగా రామ్ నందన్ తనంటే ఏంటి అనేటటువంటిది చూపిస్తూ ఉంటాడు. అండ్ ముందుకెళ్ళే కొద్ది ఏం జరిగిద్దంటే, ఈ ఎస్జే సూర్యకి మరియు రామ్ నందన్కి కనెక్ట్ చేయడం. అదేంటంటే ఇసుక మాఫియా ఏదైతే ఉందో అది ఎస్జే సూర్యది. ఎస్జే సూర్య ఏం చేస్తారంటే రామ్ నందన్తో మాట్లాడదామని పిలుస్తాడు. రామ్ నందన్ తనని లెక్క కూడా చేయడం అనమాట. దానివల్ల వీళ్ళిద్దరి మధ్య అయితే ఇగో క్లాష్ అనేటటువంటిది పెరిగిపోద్ది. ఇక్కడ దాకా అలా తీసుకోబోతూనే ఉంటాడు, ఇక్కడ దాకా బోరింగ్ కొడుతూనే ఉంటుంది. మధ్యలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ చూసుకున్నట్లయితే చాలా సెన్సిటివ్ అనమాట. మన హీరో చూసుకున్నట్లయితే ఫుల్ వైలెంట్గా ఉంటాడు, యాంగర్ మేనేజ్మెంట్లో జీరో ఉంటాడు. ఎలాగైనా సరే తన కోపాన్ని కంట్రోల్ చేసుకో, అప్పుడే నేను నిన్ను లవ్ చేస్తా అని చెప్పి హీరోయిన్ చెప్పింది. మనోడు వెళ్ళి గంజాయి తాగిండని వేరే అని గొడవ పడుతూ ఉంటాడు. ఆ తర్వాత తన కోపాన్ని అయితే కంట్రోల్ చేసుకుంటాడు. నువ్వు ఐఏఎస్గా అని చెప్పి చెప్తారు అనమాట. ఇక్కడ కొద్దిగా క్రింజ్ అనిపిస్తుంది భయ్య. అదేంది అని అంటే, నువ్వు ఐఏఎస్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వకూడదు అంటది. ఎందుకంటే నీకున్నటువంటి కోపానికి నువ్వు అందరినీ కాల్చి చంపేస్తావు. ఒకవేళ నువ్వు ఐపీఎస్ అయితే నేను నా మొహం కూడా నీకు చూపినని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోద్ది. దాంతో హీరోయిన్ క్యారెక్టర్ అక్కడైతే కట్ చేసేస్తారనమాట. సో హీరోయిన్ కోసం మనోడు ఐఏఎస్ఏ తిరిగి వస్తాడనమాట. తిరిగి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా చేస్తాడు. సేమ్ ఎస్జే సూర్యతో అయితే క్లాష్ అయింది అనమాట. క్లాష్ అయిన తర్వాత ఇక్కడ సినిమాలో బాగా హైలైట్ ఇచ్చింది ఎస్జే సూర్యకి, రామ్ చరణ్ అని చెప్పి మనం అనుకుంటాం. కానీ మెయిన్ క్యారెక్టర్, మెయిన్ బాగా ప్లస్ ఎవరు ఉన్నారంటే అంజలి అని చెప్పుకోవచ్చు. తనకి ఇప్పటిదాకా ఏ సినిమాలో పడినటువంటి రోలు ఈ సినిమాలో అయితే పడ్డదే. ఈ సినిమా కానీ హిట్ అయితే నిజంగా ఆ పేరంతా కూడా అంజలి గారిదే ఉంటుంది. అంజలి గారు మెడ ఒకవైపు తిరిగి ఉంటుంది అనమాట. తనేమో స్ట్రైట్గా చూడలేదు, సేమ్ సునీల్ గారు లాగే. సునీల్ ఏమో కామెడీగా చూపించారు, తిన్నేమో సీరియస్గా చూపించారు. సో తనకు ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది అనమాట. ఆ తర్వాత రామ్ నందన్ హీరోయిన్ కోసం వృద్ధాశ్రమంకి వెళ్ళటం, అక్కడ అంజలి గారిని చూడటం, అంజలి గారు అన్ని రాయటం, ఆ తర్వాత సీఎం గారిని కలవటం, మన సీఎం శ్రీకాంత్ తనకి ఫ్లాష్ బ్యాక్ గుర్తు రావడం, తనకి దండం పెట్టడం, మళ్ళీ హార్ట్ స్ట్రోక్ రావటం, ఇవన్నీ జరిగిపోతాయి. జరిగిపోయిన తర్వాత ఇంకా రామ్ నందన్ని టార్గెట్ చేస్తారు. ఎస్జే సూర్య తన్ని చంపేయండి అని చెప్తారు. అదేవిధంగా తన్ని పోలీస్ జీబులో చంపేసేటటువంటి సిచ్యువేషన్లో సడన్గా పోలీసులు వచ్చి తనకి సెల్యూట్ కొడతారు. అదేంట్రా అంటే రామ్ నందనే సీఎం అంటారు. ఎస్, శ్రీకాంత్ చచ్చిపోతూ నా అసలైనటువంటి వారసుడు రామ్ నందనే అని చెప్పి తన చేత కొరివి పెట్టించుకుంటాడు. తనే సీఎం కావాలని చెప్పి కోరుకుంటాడు. ఇక్కడికైతే ఇంటర్వ్యూలు పడిద్ది. నిజంగా ఫస్ట్ ఆ 45 మినిట్స్ ఏదైతే ఉందో క్రింజే, ఈ ఇంటర్వ్యూలకు వచ్చేసరికి కొద్దిగా ఇంట్రెస్టింగ్గా చూపించేటటువంటి ప్రయత్నం మనకైతే చేశారు. దీన్ని అయితే నేను ఒప్పుకుంటా. సో ఇంటర్వ్యూలు
అయిపోయిన తర్వాత మళ్ళీ సీఎంగా తను ప్రమాణ స్వీకారం చేయబోతుంటే ఎస్జే సూర్య నేను ఆల్రెడీ వాడి మీద క్రిమినల్ కేసు పెట్టినా, ఆ క్రిమినల్ కేసు వస్తేనే నేను తీసుకుంటేనే తను కలెక్టర్కి అయితే రాజీనామా చేయగలరు, తను కలెక్టర్కి రాజీనామా చేస్తేనే తను సీఎం అవుతారు అని చెప్తారనమాట. దాంతో రామ్నందన్ సీఏ పదవిని అయితే అది చాక్లెట్ తీసినట్టు వదిలేస్తారనమాట. ఆ తర్వాత ఫ్లాష్ బ్యాక్ ఏంటి అనేటటువంటిది తెలుసుకుంటాడు. అదే అప్పన్న క్యారెక్టర్. అప్పన్న ఏంటంటే పాపం తను చాలా మంచోడు అనమాట. ఆ కొండలను తవ్వద్దు, అడవిల్ని నరకొద్దు అని చెప్పుకుంటాడు. అండ్ తను ఆ విధంగానే ఫైట్ చేస్తూ అక్కడ జీవిస్తూ ఉంటాడు. ఆ టైంలో తనకైతే ప్రజాదరణ అయితే భయంకరంగా పెరిగిద్ది. దానివల్ల తను ఎలాగైనా సరే ఎన్నికల్లో నించోవాలని చెప్పి రాజీవ్ కనకాల గారు, శ్రీకాంత్ గారు వీళ్ళందరూ వచ్చి రిక్వెస్ట్ చేస్తారు. దాంతో ఎన్నికల్లో అయితే నిలబడతాడు. ఎన్నికల్లో అయితే నిలబడ్డాడు, పార్టీ అయితే పెట్టింది, కానీ తనకి మాట్లాడటం అయితే రావట్లా. మనం పార్టీ పెట్టాలన్నా, ప్రజల్లోకి వెళ్ళాలన్నా, డబ్బు లేకపోయినా కానీ మాట అనేటటువంటిది ఇంపార్టెంట్ నత్తుంటుంది అనమాట. నత్తి పోగొట్టుకోవడానికి ఎన్ని పూజలు చేస్తారో, ఎన్ని యాగాలు చేస్తారో, అంజలి గారు పాట పడిద్ది, అదంతా కూడా సూపర్ అనిపిస్తుంది. ఇది ఏదైతే ఉందో ఇంటర్వెల్ అయిపోయాక జరిగేటటువంటిది అనమాట. చాలా బాగుంటుంది, చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంటుంది. రామ్ చరణ్ కూడా నత్తి క్యారెక్టర్ని బాగా చేసిండు. దాంట్లో అయితే వంక పెట్టలేదు. అంజలి గారు కూడా సూపర్గా చేశారు. కానీ అన్ని చేసినా కానీ పాప నత్తి అయితే పోదనమాట. దాంతో తనకైతే ఒకటి అనుకుంటాడు అనమాట, నేనైతే పార్టీ పెట్టాను, నా గొంతు వేరే వాడితో వినిపించాలి, మంచి వక్తను చూడండి అంటే అప్పుడే శ్రీకాంత్ గారు పరిచయం అవుతారు. సో శ్రీకాంత్ అయితే స్పీచెస్ ఇస్తాడు. మన అప్పన్న గారే తన్ని రాసిస్తాను అనమాట. దాంతో శ్రీకాంత్కి ప్రజాదరణ భయంకరంగా పెరిగిపోద్ది. తన కూడా అహం అయితే మామూలుగా వచ్చేస్తుంది. ఆ టైంలో రాజీవ్ కనకాల గారు అన్న ఏనే సీఎం అవుతున్నామో, ఈడే సీఎం అనుకుంటారేమో అంటే ఎమ్మటే ముందు వెనక ఆలోచించకుండా అప్పన్న వెళ్ళి శ్రీకాంత్ని సీఎంగా ప్రతిపాదిస్తారనమాట. ప్రతిపాదించిన తర్వాత తను ఏమంటాడంటే డబ్బు లేని రాజకీయం చేద్దామని అనుకుంటాడు. ఆ టైంలోనే కొంతమంది బిగ్ షాట్స్ మీకు డబ్బు ఇస్తూ, ఎందుకంటే ఎన్నికల్లో గెలవాలంటే ఖచ్చితంగా డబ్బు కావాలని చెప్పి మన అప్పన్నతో చెప్తారు. అప్పన్న మట్టికి అది వద్దని చెప్పి రిజెక్ట్ చేస్తారు. కానీ శ్రీకాంత్ రాజీవ్ కనకాల కక్కుర్తుపెట్టి వెళ్ళి ఆ డబ్బు తీసుకుంటారు. అండ్ ఆ తర్వాత అప్పనికి ఈ విషయం తెలిసింది, పార్టీని రద్దు చేస్తా అంటే పార్టీని రద్దు చేయడానికి వీల్లేదని చెప్పి వీళ్ళిద్దరు కలిసి అప్పన్నని చంపేస్తారు. ఆ టైంలో ఒక ఎమోషన్ సీన్ అయితే పెట్టారు. తను నత్తుండటం వల్ల తను పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి సరిగ్గా మాట్లాడలేడు, తనకు కావాల్సిన సరిగ్గా మాట్లాడలేడు. ఆ టైంలోనే తన కొడుకు అయిన అంజలి అని ఎక్కడో తప్పిపోతాడు. ఆ అంజలి ఇక్కడ తెలియదు అనమాట. ఇది మన రామ్నందన్ తెలుసుకొని తనని తెలుసుకుంటాడు. సో ఇప్పుడు ఏదైతే ఉందో శ్రీకాంత్ గారు చచ్చిపోయారు, తనకి తనే తలకొరువు పెట్టుకుని తను పశ్చాత్తాపడతాడు. సో ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే తను కలెక్టర్ కావాలనుకుంటాడు. అదేవిధంగా మన ఎస్జే సూర్యని సీఎం అయిపోని చెప్తాడు. ఇక్కడ చాలా కామెడీగా ఉంటుంది అనమాట. అదేంటంటే మనం 1 year సీఎం చూసాం, 5 ఏళ్ళ సీఎం చూసాం, 1 day సీఎం చూసాం. కానీ మన ఎస్జే సూర్య మట్టికి 1 hour సీఎం. ఎప్పుడైతే తను ఐఏఎస్ ఆఫీసర్ అయిందో మన రామ్నందన్ ఏమంటే ఎలక్షన్ రావాలని చెప్పి నోటిఫికేషన్ ఇస్తారనమాట. సో 6 నెలల ముందు ఎప్పుడైనా సరే ఎలక్షన్స్ రావచ్చు, అది ఎన్నికల కమిషనర్ డిసైడ్ చేస్తుంది అని చెప్పి అర్థమైతే ఈ విధంగా 1 hour మనోడు ప్రతిపాదన చేస్తారో లేదో, మనోడు ఎమ్మటే ప్రమాణ స్వీకారం చేసినో లేదో ఎమ్మటే తన సీఎం పదవి అయితే పోద్ది అనమాట. ఈ విధంగా తనైతే ట్రోల్ చేస్తాడు. 3 నెలల ఎన్నికలు వస్తున్నాయి, ఎలా గెలుస్తున్నావు చూద్దాం అని చెప్పి చెప్తారు. ఇదంతా కూడా అంత అనిపిది అనమాట. సో మన డబ్బును ఆపటం, సో ఎన్నికల దగ్గరికి వెళ్ళి ఓటర్ల దగ్గరికి వెళ్ళి మన రామ్నందన్ అయితే కొద్దిగా ఇచ్చేస్తారనమాట. మీరు 2,000 అడగమాకండి, మీరు 20,000 అడగండి ఈసారి అంటాడు. అదేవిధంగా మన ఎస్జే సూర్య ఉన్న డబ్బులన్నీ పెడతాడు. అండ్ తన నాన్న ఫ్రెండ్తో కలిసి అంజలి గారితో కలిసి ఒక పార్టీని అయితే పెడతాడు. అది అభ్యుదయ పార్టీ అయితే, ఇది ప్రజా అభ్యుదయ పార్టీ. వీళ్ళిద్దరు కలిసి ఎగ్జిట్ పోల్స్ వస్తాయి, దాంతో ఎన్నికలను ఎలాగైనా సరే రద్దు చేయాలని చెప్పి ఎస్జే సూర్య చూస్తాడు. ఇంకా ఆ టైంలో జరిగేది ఇదంతా లాస్ట్కి ఇదంతా కాదని చెప్పి రామ్నందన్ అయితే సీఎం అవుతాడు. ఇదైతే నా దెమ్మ అయితే తిరిగిపోయింది. ఇది ఫ్రెండ్స్ సినిమా స్టార్ట్ అయిన దగ్గర ఎండ్ అయిన దాకా కొన్ని పాయింట్లు అయితే మిస్ చేసి ఉంటాయి. వాటన్నిటిని ఇగ్నోర్ చేసేయండి, ఎందుకంటే ఆ సినిమాని ఇగ్నోర్ చేస్తే పోయేది సినిమా ఎక్కడ పోయింది, ఎక్కడ ఇదేంది, ఎక్కడ సోయింది అనేటటువంటిది క్లారిటీగా మాట్లాడుకోవాలంటే ఇంట్రడక్షన్లో ఎంట్రీ మ్యూజిక్కే బాగాలేదు. ఇది మట్టికి 100% చెప్తా. చాలా మాస్ సీన్ అనమాట ఇది. అలాంటి సీన్కి అయితే ఒక అనిరుద్ధ్, ఒక డిఎస్పీ అయితే ప్రాణం పెట్టి కొట్టేళ్ళు, వాళ్ళ ప్రాణాలు ఇచ్చేసేవాళ్ళు ఆ బీజిఎం కోసం. తమన్ అయితే ప్యూర్ డిసప్పాయింట్ చేసిండు. మీరు ఒకసారి బీజిఎం ఏనండి, అదే టీజర్లో ఉన్నటువంటి బీజిఎమే దాంట్లో అయితే ఉంటుంది. ఆ ఎంట్రీ బీజిఎం కాడే ఇదైపోద్ది అనమాట. ఆ తర్వాత ఈ లవ్ స్టోరీ అనేటటువంటి అసలు బాగోదు. లవ్ స్టోరీ లాగా కూడా మనకైతే అనిపిస్తుంది అనమాట, క్రింజ్ స్టోరీ లాగా అనిపిస్తుంది. కాలేజ్ టైంలో కొద్దిగా సాగదీశారు అనేటటువంటి ఫీలింగ్ అయితే నిజంగా కలిగిద్ది. ఇదంతా ఏదైతే ఉందో ఈ హీరోయిన్, ఈ కైరా అని తన హీరోయిన్ పెట్టడమే పెద్ద మైనస్ అనిపిస్తుంది. ఎప్పుడైతే అప్పన క్యారెక్టర్ వచ్చిందో వేరే లెవెల్ అనిపిస్తుంది. సినిమాకైతే మనం ఒత్తుక్కుపోతాం. తను నత్తి పోగొట్టుకోవాలని చెప్పి చేసేటటువంటి ప్రయత్నాలు అన్నిటి కూడా మనమైతే ఇదైతాం. కానీ మళ్ళీ ఎమ్మటే అది జస్ట్ ఒక 30 minutes చూపించారు. ఎమ్మటే మళ్ళీ రామ్నందన్ ఎస్జే సూర్య క్లాష్ అయితే చూపించారు. ఇదైతే ఇది లేదనమాట. సో ఈ సినిమాలో చూపించింది ఏంటంటే కలెక్టర్కి ఉన్న పవర్ ఏంటి, కలెక్టర్ దలుచుకుంటే ఏం చేయగలడు అనేటటువంటిది చాలా బాగా చూపించిండు. చట్టంలో ఉన్నటువంటి లొసుగుల్ని శంకర్ గారు బాగా రీడ్ చేసిండు అనమాట. ఏ చట్టం ఎప్పుడు అమలైంది, ఏ చట్టాన్ని ఎలా అమలు చేయొచ్చు, ఏ చట్టాన్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేటటువంటిది శంకర్ గారు బాగా డీప్గా డిస్కషన్ చేశారని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ఇవన్నీ కూడా గ్రౌండ్ రియాలిటీకి రావు అనేటటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఒక మినిస్టర్ పిలిస్తే కలెక్టర్ వెళ్ళాలి, అది రూలు. దీనికి కూడా ఏయో చట్టాలు ఉంటాయి అనమాట. దీనికి కూడా ఏయో చెప్పిండు. ఒక్క ముక్కలో చెప్పాలంటే నేను
హానెస్ట్గా మాట్లాడతావేనంటే మన దేశంలో ఒక రోజుకి ఒక కలెక్టర్ ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఎందుకు? రాజకీయ నాయకులు ప్రెజర్ తట్టుకోలేక మన న్యూస్ ఛానల్లో చూస్తూనే ఉంటాం. చాలామంది కలెక్టర్స్ ఇదైతేనే ఉంటారు. వాళ్ళు డిస్మిస్గా వెళ్ళిపోవడమా, సస్పెండ్ అయ్యి వెళ్ళిపోవడమా, లేకపోతే వాళ్ళు ఉద్యోగాన్ని వదిలేసి వెళ్ళిపోవడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ విధంగా రాజకీయ నాయకుల నుండి భయంకరమైనటువంటి ఇది ఉంటుంది అనమాట. అవన్నీ ఉండకూడదు. ఒక నిజాయితీ గల కలెక్టర్ ఇలా పనిచేయాలనేటటువంటిది చూపించిందే కానీ అది అందరికీ ఎక్కేటటువంటి అవకాశం అయితే లేదు. ఓకే, ఇక్కడ ఆడిద్ది, నేను ఇప్పుడు చెప్తాను, ఎప్పటికీ చెప్తాను, ఇక్కడ ఏ టాక్ వచ్చినా ఆడిద్ది. ఎందుకంటే రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ఇక్కడ భయంకరంగా ఉన్నారు, మెగా ఫ్యాన్స్ ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఉన్నారు, చిరంజీవి గారి ఫ్యాన్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా వెళ్తారు. సినిమా ఎలాగైనా సరే నెట్టకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఇక్కడ మనం ఎంత చూసినా కానీ 100 కోట్ల కన్నా ఎక్కువ రావు అనేటటువంటిది రియాలిటీ. ఇక్కడ బ్లాక్ బస్టర్ అయినా ఇంకా పుష్ప 2 బ్రేక్ ఈవెన్ అవ్వాల తెలుగు రాష్ట్రాల్లో, మనోళ్ళు భయంకరంగా చూస్తున్నారు. అలాంటిది ఇది బ్రేక్ ఈవెన్ ఇక్కడ అవ్వడం అయితే కొద్దిగా కష్టమే. ఆల్మోస్ట్ 120 కోట్లకైతే అమ్ముకున్నారు. ఇది ఏమైంది అనేటటువంటిది మనమైతే ముందు ముందు వెయిట్ చేసి చూడాలి. ఇంకోటి నార్త్లో నిజం చెప్తున్నా భయ్యా, నార్త్లో ఈ స్టోరీ వాళ్ళకి అసలే ఎక్కదనమాట. వాళ్ళకే కొద్దిగా మాస్ ఎలిమెంట్స్ కావాలి. ఆ మాస్ ఎలిమెంట్స్ అయితే ఈ సినిమాలు అసలే లేవు. ఎలివేషన్ సీన్లు కావాలి. ఎలివేషన్ సీన్స్ కూడా అసలే లేవు. ఎంతసేపు నీతి నిజాయితీ అంటే సినిమా చూస్తారా శంకర్ గారు? ఏ కాలంలో ఉన్నారు మీరు? అదేవిధంగా ఇండియన్ 2 పోయింది మీది, ఈ నీతి నిజాయితీలో ఉన్నారు. ఇండియన్ 2 అలాగే పోయింది. దీంట్లో కూడా అదే చేసింది అనమాట. ఒక హీరో క్యారెక్టరైజేషన్ ఎలా ఉండాలి, హీరోని ఎలా చూపించాలి, అక్కడక్కడ రామ్ చరణ్ క్లోజప్ యాంగిల్లో కూడా కొద్దిగా బాగోడు అనమాట. అలా చూపించింది. అదైతే మరీ అనిపిస్తుంది. నిజంగా రామ్ చరణ్ తన యాక్టింగ్తో సినిమాని ముందుకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేసినలే కానీ శంకర్ గారు ఎక్కడ కూడా కష్టపడ్డారు అనేటటువంటి ఫీలింగ్ రాలేదు. ఇది ప్యూర్ డిసప్పాయింట్మెంట్. ఇంకా మెసేజ్లు ఏంది, అదేంది, మస్తు కమర్షియల్ సినిమాలు వచ్చేటటువంటి రేంజ్. పుష్ప ఎలా ఉంది, ఆ తన ముందు వచ్చినటువంటి కేజీఎఫ్ ఎలా ఉంది, త్రిబుల్ ఆర్ ఎలా ఉంది, అందులో మాస్ ఎలిమెంట్స్ ఎలా ఉన్నాయి, ఎలివేషన్లు ఎలా ఉన్నాయి, రామ్ చరణ్ ఎలా చూపించిన రాజమౌళి గారు ఆ 200 మందిలో దిగేటటువంటి ఫైట్ అయినా, ఆ డైలాగ్ అయినా భీమంత్ అని చెప్తుంటే థియేటర్లో దద్దరిల్లేమాయి. అప్పట్లో అలా చూపించిండు. కానీ శంకర్ గారికి అయితే ఈ మా సినిమాని హ్యాండిల్ చేయడం రాలేదని చెప్పి ఇంకా క్లియర్ అండ్ కట్గా అర్థమవుతుంది. పోనీ ఇది ఒక మెసేజ్ ఓరియంటెడ్ సివాజీ లాగా ఉందని అది కూడా సివాజీలో కూడా డైలాగులు ఉంటాయి. నాన్న పందులే గుంపుగా వస్తాయి, సింహం సింగిల్గా వస్తుంది. ఎలా ఉంటుంది డైలాగు? సాంగ్స్ ఎట్ ఉంటాయి, గుండు బాస్ అనేటటువంటి సీన్లు ఎట్ ఉంటాయి. ప్రతి ఎలివేషన్ సీన్ బాగానే పడింది అనమాట. అది కూడా మిస్ అయింది. అండ్ శంకర్ గారి సినిమాలో మెయిన్ మనం ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే సాంగ్స్ అనమాట. ఆ సాంగ్స్ కూడా ఇందులో ప్యూర్ డిసప్పాయింట్మెంట్. చూపించడం బాగానే చూపిస్తాను కానీ అసలు మీరు తమన్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారని చెప్పి నా మొట్టమొదటి క్వశ్చన్. ఇక మీద నేను ఆ ఓజీలో సెకండ్ మ్యూజిక్ డైరెక్టర్ని తీసుకుంటే బాగుంది చెప్పి నాకైతే ఈ పాటలు అంటున్నప్పుడు అనిపించింది. ఒక్కొక్క సాంగ్కు 25 కోట్లు 10 కోట్లు మొత్తం ఓవరాల్గా సాంగ్స్కే 100 కోట్లు పెట్టారంట. ఆ 100 కోట్లు పెట్టే బదులు ఒక గట్టి మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టుకున్నట్టయితే చాలా బాగుండు అనేటటువంటి ఫీలింగ్ నిజంగా కలిగింది ఫ్రెండ్స్. నిజంగా ఇది చూసిన తర్వాత నాకు డిఎస్పీ గారి మీద, అనిరుద్ గారి మీద భయంకరమైనటువంటి అభిమానం పెరిగిపోయింది. మన జవాన్లో మ్యూజిక్ ఎట్టుంటుంది, పఠాన్లో మ్యూజిక్ ఎట్టుంటుంది, వాళ్ళు ఎలా ఇచ్చారు అక్కడ ఉన్నటువంటి మ్యూజిక్ డైరెక్టర్, తను ఎలా ఇచ్చిండు ఒకసారి ఆలోచించండి. నేను అంటున్నాను కాదు, మన బాలీవుడ్లో కనీసం ఆ సాంగ్స్ వినపడుతున్నాయా? ఈ రీల్స్ కనీసం ఎవరైనా చేస్తున్నారా? ఒక ఐటమ్ సాంగ్ లేదా పెట్టారు, రొమాంటిక్ సాంగ్స్ పెట్టారు, ఐటమ్ సాంగ్స్ పెడితే బాగుంటుంది అని చెప్పి నాకైతే అనిపించింది. ఎలివేషన్ తక్కువైనాయి, డైలాగులు తక్కువైనాయి, మాస్ అనేటటువంటిది లేదు, కమర్షియల్ అనేటటువంటిది వీళ్ళు మనకు చెప్పారులే కానీ కమర్షియల్ అయితే లేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే శంకర్ గారిది, మన దిల్ రాజు గారిది గేమ్ ఓవర్ అయిపోయింది అని చెప్పి ఇంకా క్లియర్ అండ్ కట్గా అర్థమైపోతుంది ఫ్రెండ్స్. అది ఫైనల్ రివ్యూ అయితే. చాలా మంది అడుగుతున్నారు కాబట్టి ఈ విధమైనటువంటి వీడియో చేయడం జరిగింది. దీని మీద మీ కామెంట్ ఏంటి అనేటటువంటిది తప్పకుండా కింద కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వందే మాత్రం, జై హింద్, ఉంటాయి, నమస్కార్.